అలల శబ్దం, చల్లని సముద్ర గాలి, కళ్ళకు కనిపించేంత దూరం వరకు నీలి సముద్రం. ఇది ఆంధ్రప్రదేశ్లోని అందమైన సముద్ర తీరాల్లో ఒకటైన చీరాల సముద్ర తీరం. ప్రకృతి అందాలతో పాటు మరో ప్రత్యేకతకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ చీరాల సముద్ర తీరం. అదే సముద్ర తీరంలో జరిగే చేపల వ్యాపారం. ఇప్పుడు మనం ఫిష్ ఆక్షన్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి చేపకు ఒక ప్రత్యేక ధర ఉంటుంది. ఈ సుదువులు అంటారు. ఏంటవి? సుదువులు ఎంత ఎంత పడతాయి కేజీ? కేజీ ఒక 200 దగ్గర పడవచ్చు. 200 పడతాయి. 200 పడుతుంది. అవి వచ్చేసరికి కానా కడతారు. ఏం పేరు? కానా కడతారు. ఓకే. అవి అవి ఎర్రగుల మీద అంటారు. ఎర్రగుల మీద వాటికి కొంచెం డిమాండ్ ఎక్కువ. ఇవన్నా ఇవి మట్టలు అంటారు. మట్టలు కనసలు. ఎంత ఇవి కేజీ ఎంత ఉంటాయి? ఇవి 150 అలా ఉంటాయి. అవి వచ్చేసరికి 350 అలా ఉంటాయి. ఇవి 150 ఉంటాయి. 150 ఉంటాయి. అవి 300. 300. ఓకే. వీటిలో ఏవి మంచి కాస్ట్ ఎక్కువ ఉంటాయి? ఇవి అటు సైడ్ అవి వంజరాలు అంటారు. అవి కాస్ట్ ఎక్కువ. ఎంత ఉంటాయి అవి? కేజీ ఒక 600 అలా ఉంటాయి. 600. అవి కూడా అంతే 600 అలా ఉంటాయి. మార్కెట్లో ఇవే హైలైట్. ఈరోజు ఇవే పడ్డాయా? ఇవే పడ్డాయి. ఓకే అన్న. ఇవి జల్ల అన్నాయి 60 రూపాయలు 70 రూపాయలు కేజీ. 60 రూపీసా? 60 రూపీస్ లేదా 70 రూపీస్. అది పండు కొరక. అది గొరక. అది వచ్చేసి 400 300 పడుతుంది. లోతు పడిద్దా? ఎంత లోతులో వెళ్ళాలి అది? అయ్యా వెళ్ళాలి ఒక 70 బార్ 80 బార్ దాకా వెళ్ళాలి. చాలా లోతాయి. ఎన్ని రోజులు ఉంటారన్న లోపల మీరు? వారం 1 వీక్ ఉంటారా? 1 వీక్ తర్వాతే వస్తుంది. రోజు మార్చి రోజు ఏం రాదు. రోజు మార్చి రోజు వచ్చే బోట్లు ఉంటాయి కానీ ఈ సరుకులు కాదు, వేరే సరుకులు. అంటే అయ్యానా కాస్ట్? ఇంకా మంచి కాస్ట్, ఇంకా కాస్ట్ ఉంటాయి. సందవా వంజరం. ఇవేంటన్నా ఇవి 20? ఇయా గులిబెందలు అంటారు. శంకర బాగానే వెళ్తాయి అవి. అవి కూడా ఎక్స్పోర్ట్ బాగానే. సరే అన్న. ఇక్కడ ఏ చేప బాధ అన్ని పోవటమేనా? కొండ చేపతో కూడా వెళ్ళిపోయింది. ఎక్స్పోర్ట్ ఏది వేస్ట్ బాధ, మొత్తం ఎక్స్పోర్ట్. మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి అన్న? ఉంటాయి అన్న, రకాలు ఇన్ని చెప్పలేము, సముద్రం కదా చాలా రకాలు ఉంటాయి. ఒక 50 రకాలు ఉంటాయి. దాంట్లో మనకు మెయిన్ గా ఒక 10 పడతాయి. మెయిన్ 10 పడతాయి. ఒకటే ముళ్ళు ఉంటుందా? రెస్టారెంట్ లో పనికి వస్తాయి. పెద్ద చేప అయితే బాబాయ్ అది? కేజీ 1100 ఉంటుంది. 1100 1200 ఉంటుంది. 400. 400? సైజు పెద్దది కదా. 400. ఎంత దూరంలో పడతాయి ఈ సముద్రంలో? 20 కిలోమీటర్లు పడుతుంది. 7 కిలోమీటర్లు. 20 25 30 ఒక ఎండితే ఎన్ని అవుతాయి? 3 కేజీలు వచ్చి 1 కేజీ అవుతుంది. 3 కేజీలు 1 కేజీ అవుతుంది అంతే. సన్నగా ఎండిపోతాయి. మాకు ఎంత కమ్మాలి అప్పుడు? కేజీ 20 రూపాయలు కమ్మాలి. నాకు డబ్బులు రావు. డబ్బులు అంతకేం రావా? రావు కదా, డబ్బులు రావు ఈ పచ్చి. అందుకే కేజీ 400 చెప్పాను నేను. కేజీ 400 అంటే 1200 పడుతుంది. 3 కేజీలు వచ్చి. వైట్ పాంప్లెట్ అంటారు. వైట్ పాంప్లెట్ ఎంత బాబాయ్ కాస్ట్? 1200 1300 పడుతుంది. కేజీ 1200. ఎంత దూరంలో పడతాయి సముద్రంలో? 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పడతాయి. ఒకసారి పైన పడతాయి. మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తారా? ఇక్కడే వెళ్ళిపోతాయా? ఇక్కడ కొంటారు, ఎక్స్పోర్ట్ వెళ్తాయి. ఇక్కడ లోకల్లో కూడా కొంటారు. లోకల్లో కూడా బాగానే కొంటారా? బాగా కొంటారు. ఇంత తక్కువ పడినట్టున్నాయి, వెళ్ళిపోయినాయి అన్ని. అంతే, ఏ ఎక్కువ పడుతూ ఉంటాయి. ఏం పేరు బాబాయ్ నీ పేరు? నా పేరు యోహాన్. ఓకే బాబాయ్. అన్న మీ పేరు? నా పేరు రమణ బాబు. ఏంటన్నా మన వర్క్ పెయింటింగ్ ఏనా? కాదన్న, బోటు వేటకెళ్ళడం అంటే పెయింట్ పైన వచ్చు. వర్క్ ఇదే చేసేస్తున్నాం. వర్క్ స్కూల్ అడిగితే 15,000 రూపాయలు పడలేదు. 15,000 రూపాయలు బోట్లో ఇంకా వేటకు పోలేదు. అందుకనే కొద్దిగా ట్రైనింగ్ ఉంది, అందువల్ల నేనే చేసుకుంటున్నాను. కొంచెం టైం ఉంది కాబట్టి చేసేస్తా. టైం లేదు, అయిపోయింది. నాకు ట్రైనింగ్ ఉంది, అలవాటు ఉంది నాకు, నేను చేసుకుంటున్నాను. ఓకే. నేను శుక్రవారం వెళ్తా.
వేటకి వేటకి శుక్రవారం వెళ్తా. ఆ. ఈ రోజు ఏ రోజు? బుధవారం, గురు శుక్ల, ఎల్లుండి. మీది ఎక్కడన్నా గోదావరియా? గోదావరి ఇది ఇక్కడే కదా, మా ఇల్లు ఇక్కడే. ఇక్కడేనా? స్లాంగ్ కొంచెం అట్లా ఉంటాను. మా నాన్నలు పుట్టిన కాడ ఇక్కడే. ఇక్కడ అందరితో మాట్లాడి వచ్చిద్దా? ఎలా అన్నా లోపలికి వెళ్తే ఎన్ని రోజులు అయింది వచ్చేసరికి? ఎన్ని రోజులు అంటే ఇప్పుడు అసలు నీ బోట్ మీద వెళ్తే 3 రోజులు ఉంటాం. 5కి వెళ్తాం. పెద్ద సైజ్ అయితే వారం, ఇంకా కొంచెం చిన్న అయితే 4 రోజులు. అది అప్పుడు అక్కడ పెంచే బోట్ అయితే ఒక 5 రోజులు, ఇంకా పెద్ద అయితే 10 రోజులు. ఎంత ఉంటుంది అన్న బోట్ కాస్ట్? బోట్ కాస్ట్ కొత్తది అయితే 5,50,000. 5,00,000? 5,50,000. ఈ బోట్ ఇప్పుడు నేను పెయింట్ వేసే బోట్ కాయలకి 5,50,000. ఇవన్నీ బాడీ ఇక్కడ ఉంటుంది, తయారు చేసేది. ఇక్కడే తయారు చేస్తారు. మన మెటీరియల్ హైదరాబాద్ నుంచి తెచ్చుకోవడమే. హైదరాబాద్ నుంచి కేజీ వచ్చి డజను 230 రూపాయలు. దాంట్లో మేట వచ్చి కూర వచ్చి 210 రూపాయలు. దాంట్లో తెల్లసొక్క, నల్లసొక్క, కలపల గమ్ము అది ఒక వెయ్యి, ఇది ఒక వెయ్యి కేజీ. ఇవన్నీ వేసుకుంటే 5,50,000 రూపాయలు కూలి, 1,00,000 రూపాయలు తీసుకుంటారు కూలి. బిజినెస్ మామూలు బిజినెస్ కాదు మరి. దీని మీదే ఈ బోట్ మీద వచ్చే కళాసులు కాడ ఇప్పుడు 10,000 రూపాయలకి వచ్చాయి అనుకో, ఆ 10,000 రూపాయల్లో కళాసు 1,000 రూపాయలు పోతాయి బాగా. ఇంకో 5,000 రూపాయలు అదే డీజిల్, తినడానికి, ఆహారానికి, ఐస్కి. ఈ కుర్చీలు ఉంటాయి కదా, 5,000 రూపాయలు పోతాయి. 5,000 రూపాయలు కళాసుకి 5,000. సార్ ఇంకో 3,000, ఇంకో కళాసు వస్తే ఆడుకో 5,000 అలాగే ఇచ్చేది. ఇంకా మరి దీనికన్నా పెద్ద బోట్లు ఉంటాయి కదన్నా, ఈ ఒక ఎంత ఉంటాయి? 10-15 లక్షలు ఉంటాయి ఈజీగా కదా? 20 లక్షలు ఇప్పుడున్న రేట్లకి అయితే 20 లక్షలు. 20 lakhs. 20 lakhs. లోపల ఇంజిన్ అవుతుంది అన్న, ఇంజిన్ అవుతుంది ఒక 6 లక్షలు 7 లక్షలు. ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టలేక సెకండ్ హ్యాండ్ తీసేసి ఉంటాయి కదా, ఒంగోలా గుంటూరా, అక్కడ పోయి 1,00,000 రూపాయలు చేయించుకుని వస్తున్నాం. దానికి బెడ్ సెట్టింగ్ చేయడానికి, కింద బెడ్డింగ్ చేయడానికి 1,00,000 రూపాయలు తీసుకుంటారు. ఆ సెకండ్ హ్యాండ్ ఇంజిన్ తీసుకొచ్చుకున్నా కింద బెడ్ పంకా తిరగడానికి ఉంటది కదా, అవి ఖాళీగా 1,00,000 రూపాయలు. ఎలా కాదన్నా గట్టి బిజినెస్, డబ్బులు ఉంటేనే దిగాల్సిన పని ఇది అయితే. అవును, బయట వాళ్ళకి ఊరనే కనిపిస్తుందే కానీ లోపలికి దిగితే అల్లాడిపోవడమే. దీనికి ఈ బోట్ వరకే చెప్పాను. ఇంకా దీనికి వాళ్ళు అది ఎట్టా మరి? ఒక వల చేయాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. చిన్నోళ్ళ అయితే 1,00,000. ఇంకా పెద్ద వాళ్ళకి వెళ్ళామంటే 2,50,000, 3 లక్షలు. అదే కోనాలు పెడతాయి కదా, సాల్మన్ పీసులు అయ్యి అంటది, కింగ్ పీసులు అవి అయితే మెట్టుకి 3 లక్షల రూపాయలు పెట్టుకోవాల్సిందే పెట్టుబడి. అంటే అవి పెద్ద వాటికి పెద్ద వాళ్ళు అంతే. చిన్న వాటికి చిన్నవాళ్ళు చేస్తామంటే 1,00,000, పెద్ద వాళ్ళకి వెళ్ళామంటే 3 లక్షలు వాళ్ళకి పెట్టుబడి. ఏదైనా శుక్రవారం వెళ్తాను చెప్పి, బుధవారం సండే వచ్చేస్తా. అంటే 2 రోజులు కదా, ముహూర్తం కదా, లేదంటే 3 రోజులు ఉంటూ వస్తాం. ఏమన్నా ప్రిపేర్ అవుతామన్నా? అంటే ఫుడ్ అవన్నీ తీసుకెళ్తారా? స్టవ్ అంటే గ్యాస్, చిన్న బండ 5 కేజీల బండ తీసుకుపోయి తినడానికి బియ్యం అన్ని కొనుక్కుంటాం ఇక్కడే. కొనేసుకొని ఇంకా తీసుకుపోవడం, వాటర్ కూడా తీసుకుపోతాం. పని చేయటమే, ఇంకా లోపలికి వెళ్ళామంటే పని చేయటమే. లోపలికి వెళ్ళామంటే పని చేయడం అంటే మామూలు పని కదా అది. చెప్పలేము అవి. ఒక రోజుకి 1,000 రూపాయల చేపలు పడవచ్చు, 2,000 రూపాయల చేపలు పడవచ్చు, 10,000 రూపాయల చేపలు పడవచ్చు. చెప్పలేము, సముద్రం కదా, ఎక్కడే చేప ఉంటుందని తెలియదు. అదే మనం వేసుకున్న చెరువు అయితే, కాలం అయితే ఇప్పుడు వల్ల లాగేమో ఇప్పుడు 10,000 రూపాయలు సరుకు వస్తుంది అనేసి నమ్మకం ఉంటుంది. ఇది మనం అసలు ఎస్టిమేషనే చేయలేము అసలు. పడితే అదృష్టం, పడకపోతే ఏమీ నేను. రేట్లు ఇక్కడ మార్కెట్లో తీసుకొచ్చే ప్లాట్ అమ్ముతారు, మార్కెట్లో అమ్ముతారు చూసావా, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి నచ్చినంత వాళ్ళు కొనుక్కుంటారు. మా పైన ఎవరు ఉండలే, మేమే. ఇంకా మీరే ఇంకా మీరే మొత్తం. మేము చేపలు పెట్టుకురావడం, మేము అమ్ముకోవడం. లేదు లేదు, ఇప్పుడు చేపలు తీసుకున్నా కింద పోసి అమ్ముతాం. ఇప్పుడు కేజీ సందువా 1,000 రూపాయలు అనుకో, ఆ 1,000 రూపాయలకి అమ్ముతాం. ఇంకా వాళ్ళు బయట అమ్ముకునే వాళ్ళు హైదరాబాద్, చెన్నై తీసుకెళ్ళి అమ్ముకుంటారు చూసావా, వాళ్ళకి మా దగ్గర కొనే వాళ్ళకి ఇల్లు ఉన్నారు అనుకో, వాళ్ళు కేజీ 1,500 రూపాయలకి అయితే బాగుంటుంది అనుకుంటే మా దగ్గర 1,000 రూపాయలు కొనుక్కుంటారు. ఏదైనా కానీ ఇప్పుడు కొన్ని నెలలు వర్క్ అనేది ఆగిపోయింది కదా, 2 నెలలు ఆగిపోయింది. మరి ఈ 2 నెలలు ఎలా అన్న లైఫ్ ఎలా?
దీని మీద ఆధారపడిన వాళ్ళు కదా, ఉంటాయి అంటావా? ఉన్నా లేకపోయినా అప్పు చేసుకుని తినడమే. ఇంకా ఆ, ఈ రెండులే కదా, ఏ కోట బియ్యమన్నా గవర్నమెంట్ ఇస్తే తినడమే. ఆ. ఇంకపోతే దాంతోపాటు ఇంకా రిపేర్లు, ఈ బోట్లు రిపేర్లు ఉన్నాయి, ఇంజినాలు రిపేర్లు, వలలు అవి రిపేర్లు చేసుకోవటమే. ఓకే, వర్క్ మీదే ఉంటారు కానీ ఆ, ఇంకో work. వర్క్ మీదకి ఇంకో వెళ్ళరు. వర్క్ మీదకి ఎవరు వెళ్ళరు. ఇదే ఇదే చేస్తా. వర్క్ అందరికీ. ఆ, అస్సలు ఆ గొడవలు పట్టుకుంటే ఇంకా మేము యాడ్ చేసే పని లేదు. ఇంకా అయినా గొడవలు అనుకుంటే ఇంకా సముద్రంలో చనిపోవడమే, ఒకరిని ఒకరు కొట్టుకోడు. ఇక్కడైతే ఒడ్డు అయితే ఎవడో ఒకరు వచ్చి ఆ వాడిని విని ఆపుతారు. ఆ. అక్కడ ఎవడో ఆపడానికి ఉండదు కదా, అందువల్ల ఎవడో ఒకరు కామ్ అయిపోవాలా. ఇప్పుడు నాకు జరుగుతుంది. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న.